హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇన్స్టాగ్రామ్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఏం లేదు. కొంతమంది ఎదవలు ఉన్నారు. ఆ ఎదవలు ఫ్రాడ్ చేస్తున్నారు కొంతమంది. అంటే ఇన్స్టాగ్రామ్లో కొన్ని యాడ్స్ చూసుంటారు మీరు. మేము 1000 ఫాలోయర్స్ ఇస్తాం, 1000 సబ్స్క్రైబర్స్ ఇస్తాం, ₹250, ₹300, ₹150 అని. యాక్చువల్గా ఇదైతే ఉంది, బట్ దానికి ఒక సైట్ ఉంది. ఆ సైట్ కూడా మీకు చెప్తాను. అందరు ఎవరు ఏదైనా చేసుకోవాలంటే లిమిట్లో చేసుకోవచ్చు, బట్ హెవీ చేసుకుంటే మటుకు బుక్ అయిపోతారు, బ్లాక్ అయిపోద్ది ఛానల్. దానికి ఉంది, యూట్యూబ్కి ఉంది, ఇన్స్టాగ్రామ్కి ఉంది, టిక్ టాక్ ఉంది, స్నాప్చాట్కి ఉంది, తర్వాత ఫేస్బుక్ ఉంది. అన్నీ చాలా తక్కువలో ఉన్నాయి. బట్ ఏంటంటే చాలామంది ఏంటంటే చెప్తే అర్థం కావట్లేదు. ఇప్పుడు 2 సార్లు పెట్టా లైవ్ వీడియో, బట్ చాలామంది మోసపోయామని కింద వస్తూనే ఉన్నాయి కామెంట్స్. ఇప్పుడు మోసపోతారంటే ఒకటి వాళ్ళు అసలు మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్ అనేది మోనటైజేషన్ కానీ వ్యూస్ కానీ మినిమం ఎంత లేదన్నా మినిమం తీసుకుంటారండి ఛార్జ్. అది ఒక్క 1000 సబ్స్క్రైబర్స్కే మినిమం ₹3,500 ఉంటుందండి. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఉంది, ఆర్గానిక్ సబ్స్క్రైబ్ ఉంది, అది వెబ్సైట్ ఉంది. అది కింద మీకు చెప్తాను, ఆల్రెడీ మీకు స్క్రోల్ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా అనేది. రెండోది, ఇక్కడ హిందీ వాళ్ళు బాగా ఎంటర్ అయిపోయి ఇందులో నార్త్ సైడ్ వాళ్ళు, రాజస్థాన్, కోల్కతా ఇలాంటి సింబుల్ నుంచి కాల్స్ వస్తాయి వాళ్ళవి. వాళ్ళు ఎంత నాగ్గా చెప్తారంటే అండి, అరే కనీసం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం, బాధ పెడుతున్నాం అని ఏమి లేదండి ఎదవలకి. నేను ₹2,000 పోగొట్టుకున్నానండి, మీకు అన్నీ చూపిస్తాను. అందులో ఒకడు ఉన్నాడండి ఎదవ, వాళ్ళ వీడియోలు మీరు చూసే ఉంటారు. వీడి పేరు టెక్నికల్ కౌశల్ అండి. వీడి పేరు టెక్నికల్ కౌశల్. ఇదే పర్సన్ టెక్నికల్ కౌశల్ కదా, ఈ వైటీ ప్రమోషన్ ఫౌండేషన్ కూడా వీడిదే, ఈ ఎదవదే. వీళ్ళు మొత్తం 20 మంది టీం అండి. వీళ్ళు మొత్తం 20 మంది టీము. నేను 5,500+ ఛానల్స్ చేశాను అన్నాడు. కానీ మీ చేత ఏం చేస్తాడంటే ₹250 వేయించుకుంటాడు ఫస్ట్. ఈ ₹250 వేయించుకున్న తర్వాత మీకు ఫేక్ వ్యూస్ పంపిస్తాడు, ఫేక్ సబ్స్క్రైబర్స్ పంపిస్తారు. అది మినిమం 15 minutes 20 minutes ఉంటుంది ఆ టైం. 20 minutes తర్వాత ఆటోమేటిక్ దిగిపోతుంది. ఈ 20 minutes వీడి టార్గెట్ అనమాట. 10 to 20 minutes వీడి టార్గెట్. వీడు ఏం చేస్తాడంటే ఈ ఎదవ అన్ని రకాలుగా ఏం చేస్తాడంటే ఇబ్బంది పెడతా జనాల్ని ఇబ్బంది పెడుతూ, అయిపోయింది 2 నిమిషాలు సార్, అయిపోయింది మీది చూసారా, 500 వచ్చింది, 500 దాటింది కదా, మీరు నాకు ఇమ్మీడియట్గా 500 వేసేయండి, లేదా 900 అండి, ఇది కూడా మీకు ఇన్వాయిస్ కూడా పంపిస్తున్నానని ఫేక్ ఇన్వాయిస్ ఒకటి జనరేట్ చేస్తారు. నేను ఎక్కడ ఫేక్ ఇన్వాయిస్ అని కనుక్కున్నా అంటే దాన్ని తీసుకెళ్ళి ChatGPTలో పెట్టా. ChatGPT ఉన్నది చదువుతుంది కదా, ChatGPTలో అప్లోడ్ చేసి అప్పటికి నేను ₹1,000 వేసేసాను. దాని తర్వాత ఇంకో వాడు ఏమనంటే నేను ₹999 చెప్పాను, మీరు 1000 వేశారు, సో 1000కి అది తీసుకోలేదు సిస్టము, సో ఇంకో ₹999 వేయండి, అప్పటికి మీకు 3000 అవుతుంది, మీ 2000 మీకు వెనక్కి వస్తుంది, ఈ ₹1000 నేను కష్టపడి చేసినందుకు అని చెప్పి అంటే అట్లా కుదరదు అనేసరికి వాడు ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ ఫోన్ చేస్తే లేదు భయ్య, మీకు 24 hours 48 hours నీ వర్క్ అయిపోయింది, మీ వర్క్ చేస్తున్నాను అని చెప్పని ఇది పంపించాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఎదవ ఇది పంపించాడు. ఆర్డర్ అప్డేట్, పేమెంట్ ఇన్ ప్రాసెస్ ₹1000, ఫిక్స్డ్ డిపాజిట్ 999 అండ్ కంప్లీట్ అప్డేట్. ఇది కూడా ChatGPTలో పెట్టానండి నేను. ఇది కూడా ChatGPTలో పెడితే ChatGPT ఏం చెప్పిందంటే ఇది హ్యాకింగ్ టూల్, కానీ హ్యాకింగ్ టూల్ కాదు. హ్యాకింగ్ టూల్లో ఒక ఇమేజ్ని తీసుకొని దాన్ని కట్ చేసి వాళ్ళు టైప్ చేసి ఫోటోషాప్లో ఎడిట్ చేశారంటే ఇది ChatGPT క్లియర్గా చెప్పింది. ఇట్స్ నాట్ ఏ ఒరిజినల్ హ్యాకింగ్ టూల్ మెటీరియల్ అని చెప్పిందండి. ఇంకోటి కూడా చెప్తా చూడండి మీకు. ఈ ఎదవకి ఇంకో పేరు కూడా ఉందండి, వీడు సందీప్ అండి. వీడి పేరు సందీప్, చూస్తున్నారా? ఈ ఎదవకి ఇంకో పేరు ఉంది, వీడి పేరు సందీప్ అండి. ఈ సందీప్ మోనటైజేషన్ ఇది ఇదంతా ఒక 20 members గ్యాంగ్ అండి. ఇదిగో సందీప్ YT 8875 వాడి ఫోటోని ఇది. అదేమంటే వీడు కూడా నాకు టచ్ అప్ ఉన్నాడండి, వీడు కూడా టచ్ అప్ అయ్యాడండి. చెప్తాను మీకు వీడు కూడా ఎక్కడ టచ్ అప్ అయ్యాడంటే, ఇంకో యూట్యూబ్ ఉంది వీడికి, అది కూడా చూపిస్తా ఉన్నట్టు మీకు. వీడు ఏం చేశాడంటే సార్, నా చేత ఇలా వేయించుకున్నాడు సార్. ఇలా YT సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అని వీళ్ళు ఇలా వస్తుంది వాట్సాప్. 6 minutes మాట్లాడిన తర్వాత నేను ₹1000 వేసాను. పక్కన ఇదిగో వెనక్కి రిటర్న్ కూడా పడుతుంది, నా అకౌంట్ నెంబర్, నా డీటెయిల్స్ అని పెట్టాను. పెడితే వస్తాయని చెప్పి ఈ ఇన్వాయిస్ పంపించాడండి. ఇన్వాయిస్లో నేను ఎక్కడ కనుక్కున్నానంటే, ఇన్వాయిస్లో మీకు చెప్తాను చూడండి. ఇక్కడ
ఇన్వాయిస్లో ఇక్కడ ఏం జరిగిందంటే మీరు గమనించి ఉంటారు మీరు. ఈ లైన్ ఉంది కదా, ఎంటర్ యువర్ సిటీ నేమ్ అని. అసలు అది యాక్చువల్గా ఎంటర్ యువర్ సిటీ నేమ్ అనేది రాదంటండి. ఎంటర్ యువర్ సిటీ నేమ్ అనేది రాదంటండి. చాట్ జీపీటీ చెప్పింది ఎంటర్ యువర్ సిటీ నేమ్ రాదు, అది ఫేక్, అది ఇగో ఇట్లా పంపిస్తాడండి. ఈ నా కొడుకులంతా చేసే పని అంతా ఇది ఇట్లా పంపిస్తాడు. 12/12/2025 మొన్న రీసెంట్గా కట్ట. ఇక్కడ 999 రూపీస్ అండి వేసింది. 999 రూపీస్. చెక్ యువర్ ఇన్వాయిస్ అన్నాడు. సరే అని చెప్పి డౌన్లోడ్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలా జరిగింది. సరే వీడు ఏదో చెప్తున్నాడులే పాపం ఇస్తాడులే అని 24 or 48 hours తర్వాత 1000 రూపీస్ అడిగాడండి. మళ్ళీ ఆన్ కాల్లో 1000 రూపీస్ అడిగాడు. సరే అవుతుంది కదా, ఇచ్చారు కదా అనే ఉద్దేశంతో ఆన్ కాల్లో నేను వేశానండి. నేను మళ్ళీ 1000 రూపీస్ వేసిన తర్వాత ఇంకా ఫోన్ అనేది అక్కడితో బ్లాక్ అయిపోయింది. అడుగుతుంటే అయిపోతుంది భయ్యా అన్నాడు. అవ్వలేదు. సరే ఈడిది అయిపోయింది కదా అనుకుంటే ఇంకోటి ఉన్నాడు ఇంకో ఆనిముత్యం వచ్చాడు. ఆనిముత్యం పేరు ఇది. ఈ నెంబర్ కూడా పెడుతుంది చూసుకోండి. ఇంకో ఆనిముత్యం, ఈడిది మహారాష్ట్ర అంట. ఈ ఆనిముత్యము వాళ్ళ బ్యాచ్లో ఒకడు. వీడేం పెట్టాడు చూడండి, యూట్యూబ్ మోనోటైజ్ స్పెల్లింగ్ కూడా రాదు, యూట్యూబ్ మోనోటైజ్ వీడి పేరు. ఈడేమన్నాడంటే భయ్యా వాళ్ళు టెక్నికల్ క్వశ్చన్ అని వాళ్ళు ఫ్రాడ్కు, నాకు వెయ్యండి మీరు 500 రూపీస్ అని చెప్పని. నేను అప్పటికి ఏం చేశాను, సరే అని చెప్పి ఎంత అని అడిగితే చూడండి వాడు ఏం పెట్టా, హాయ్ సార్ అనగానే మిస్ కాల్ ఇచ్చాడు. ఎప్పుడు 11 డిసెంబర్ ఎస్టర్డే. మళ్ళీ ఎస్టర్డే కూడా ఏం మాట్లాడారు, టుడే హౌ మచ్ కాస్ట్ ఆఫ్ యూట్యూబ్ మోనిటైజేషన్ అని పెట్టా. 500 రూపీస్. ఈజ్ ఇట్ రియల్ ఆర్ ఫేక్ అని పెట్టా. 500 రూపీస్ స్టార్టింగ్ ఆర్ ఎనీ అదర్ అమౌంట్ అన్నాడు. ఎందుకంటే అక్కడ టెక్నికల్ కోశాలు కాదు కూడా ఎదవా. ఫస్ట్ 250 ఇచ్చుకొని తర్వాత 500 అన్నాడు. 1250లో మొత్తం క్లియర్ అవుతున్నాడు, కానీ 1250లో అవ్వలేదండి. 1250 అని చెప్పి మళ్ళీ వేయించుకున్నాడండి. వేయించుకొని బ్లాక్ చేస్తాడు. వీడేం చేస్తున్నాడంటే ఏకంగా వాయిస్ మెసేజ్ ఏం పెట్టాడంటే, మీ ఇష్టం ఉంటే మీరు వేయండి సార్, లేదంటే లేదు, ఇది మటుకు నేను పక్కా చేస్తాను. హౌ మచ్ ఫర్ 1K సబ్స్క్రైబ్ 4K అంటే 500 రూపీస్ ఛార్జ్ అన్నాడు. వీళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ స్కిల్స్ లేవు. బట్ వీళ్ళు రోజుకి మినిమం నేనే 1000 రూపీస్ 2000 వేసానంటే ఇక తెలియని వాళ్ళు ఎంతమంది వేసి ఉంటారు, వీళ్ళ పరిస్థితి ఏంది, తెలియని వాళ్ళు ఎంతమంది వేసి ఉంటారు, వీళ్ళు ఎంత సంపాదించుకున్నారు రోజుకి ఆలోచించండి. మినిమం రోజుకి ఇది పెద్ద స్కాము. ఇది చాలామంది పెద్ద యూట్యూబర్లు పెట్టండి ఈ స్కాములు. కాంటే మీకు కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తే దానిలో షేర్ చేయండి. వీళ్ళు చూడండి ఎవరెవరో ఛానల్ పాపం వాళ్ళు కష్టపడి 430 సబ్స్క్రైబర్స్ అంట, వీడంట 1.73K తీసుకెళ్ళాడట ఈ ఎదవ. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఆమె ఎవరో తెలియదు, ఎక్కడుంటో తెలియదు, ఏమో ఛానల్ని పేరు పెట్టుకొని వీళ్ళంతా ఇలా చేస్తున్నారు. ఇంకోటి కూడా చూపిస్తారు చూడండి, ఇది ఇంకోటి అండి. వీళ్ళకంటే ఇట్లా పెట్టాడంటే లింక్, ఛానల్ లింకు 100,000 సబ్స్క్రైబ్ యాడ్ చేశాడంటే, ఛానల్ నేమ్ పెట్టి వాళ్ళ పేరు పెట్టి కిందేమో వాట్సాప్ నెంబర్ వాడిది పెట్టుకున్నాడు. అర్థమైంది అంటే అది నేను చేశాను నాకు చేయండి అని. అదే కస్టమర్ పేరు పెట్టండి తెలుస్తుంది, కస్టమర్ నెంబర్ పెడితే అది అర్థమైపోద్ది కదా. ఇట్లా రోజు వీళ్ళకి ఒక గ్రూప్ ఉందండి. ఈ గ్రూప్ యూట్యూబ్ మోనిటైజేషన్ గ్రూపు. వీడు $750 సంపాదించాను, 9.8K ఇప్పించాను, ఇది వేరే ఛానల్ అనలిటిక్స్, ఇలా జనాల్ని ప్రొలోప్ చేసి ఇది చేస్తున్నారు. దిగొట్టు చూడండి, ఇది ఎవరిదో కూడా తెలియదు. వాడిది కనీసం వాడి పైన కూడా కటింగ్ అయిపోయింది. ఇక్కడ కటింగ్ అయిపోయి ఆ ఛానల్ పేరు లేదు, ఏం లేదు. రెవెన్యూ అంటే $94 అంట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కష్టంగా ఉందండి యూట్యూబ్ మోనిటైజేషన్, కానీ ఇవన్నీ చాలా కష్టంగా ఉన్నాయి. ఇది చూడండి, రోజుకొకళ్ళు ఆ ఛానల్ పేరు కొట్టేశాడు. అడుగుతామని చెప్పండి, మనం మెసేజ్ చేస్తాం. ఛానల్ పేరు కొట్టేశాడు, 1205 చేశాడంటే 4.3K అయిపోయిందంటే కంప్లీట్ అయిపోయిందంటే 500 రూపీస్కి అసలు రాదండి. మీకు ఒరిజినల్గా చెప్తున్నా, 500 రూపీస్కి అసలు ఏది రాదు. 100% చెప్తాను, రాదు. మీకు చెప్తాను చూడండి, ఇక్కడ ఒరిజినల్ సైట్స్ ఉన్నాయి. ఇది ఒరిజినల్ సైట్ అండి. చూడండి, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ స్టార్ట్ టైమ్ 0 to 1 hour, 500 డైలీ ఇస్తాడు, 50 to 100 ఇస్తాడు, మ్యాక్సిమం 100K, 100% రియల్ అకౌంట్స్ నుంచి వస్తే నాన్ డ్రాప్, 30 days రీఫిల్. 30 days రీఫిల్ అంటే ఇక్కడ నేను ఇది కొట్టేసాలేంటి, ఎందుకంటే ఇది నాది బిజినెస్ చేసుకుంటాను నేను. ఇది ఏంటంటే కొట్టేశాను ప్రైస్ అనేది. ఇంకా 30 days రీఫిల్ అండి. 1000 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేస్తారు. ఇది వచ్చేసరికి ఒరిజినల్ రేటు
రూపీస్ పడుతుందండి, 1550 పడుతుంది. ఇది వచ్చేసరికి ఏమో డేకి 100 మాత్రమే వస్తాయి, చాలా స్లోగా రన్ అవుతాయి. ఏదైనా 90 డేస్ రీఫిల్ 1950 రూపీస్ అండి. ఇది వచ్చేసరికి ఏమో డైలీ డేకి 150 నుంచి 300 సబ్స్క్రైబర్స్ వస్తారు, లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తారు. ఇది 2550 రూపీస్ అండి. ఇంకోటి యూట్యూబ్ సబ్స్క్రైబర్సే డే 150 ఇస్తారు, 30 డేస్ ఉంటుంది, నాన్ డ్రాప్, క్యాన్సిల్ ఎనేబుల్ ఉంటుంది దీనికి. అంటే లైఫ్ టైమ్, ఇది కూడా లైఫ్ టైం కిందకి వస్తుంది. 30 డేస్ అనగా లైఫ్ టైం కిందకి వస్తుంది. వాళ్ళు ఎప్పుడైనా సరే సార్ ఈ 30 డేస్ 90 డేస్ లోపల వాళ్ళు ఇచ్చిన 1000 సబ్స్క్రైబర్ డ్రాప్ అయితే ఇమీడియట్గా వీళ్ళకి వాట్సాప్ ఉంటుంది, కింద వాట్సాప్ బటన్ ఉంది కదా, వాట్సాప్ ఉంటుంది. ఆ వాట్సాప్ బటన్లో ఒక్క మెసేజ్ చేస్తే వాళ్ళు ఇమీడియట్గా వితిన్ 10 minutes రెస్పాండ్ అవుతారు. మీకు డ్రాప్ అయిన ఏదైతే ఈ సర్వీస్ ఐడి ఉంది కదా 6232, ఈ సర్వీస్ ఐడి కొట్టినా లేదా మీకు ఆర్డర్ ఐడి ఒకటి వస్తుంది, ఆర్డర్ పెట్టాక ఇది మీరు ఓన్ అమౌంట్ మీరు వేసుకుంటారు వ్యాలెట్లో వేసుకుని మీకు ఏ సబ్స్క్రైబర్ కావాలో ఆ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీరు. ఇది ఇంకోటి చూపిస్తాను, ఈ ముండవరకు వచ్చాడు మళ్ళా. ఇంకోటి చూపిస్తాను, ఇది చూశారు కదా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది చూడండి. ఫేస్బుక్ వాచ్ టైం అండి 60K. ఏదైనా 1 hour వీడియో ఉంటే 60K అంటే 1 hour వీడియోకి 3 hours పాటు చూస్తారు. తర్వాత 3 hours వీడియో కానీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇది ఒక్కళ్ళు చూస్తారండి, ఒక్కళ్ళు చూసినా మీకు 60,000 నిమిషాలు వస్తాయి. 60,000 నిమిషాలు వస్తాయి. 60,000 నిమిషాలకి మీకు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇది చాలా తక్కువ అండి, మొత్తం కలిపి 500 రూపీసే ఉంటుందండి. 60,000 minutes 500 రూపీస్ అండి. కానీ ఆ వీడియో అనేది కాపీరైట్ అవ్వకూడదు, మీ ఛానల్ అనేది కాపీరైట్ కాకూడదు, ముందే చెప్తాను, కాపీరైట్ కాకూడదు. అప్పుడు మాత్రమే మీకు ఇది ఎలిజిబుల్ ఉంటుంది. ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఇది వచ్చేసరికి ఫేస్బుక్ ఫాలోయర్స్ ఆల్ టైప్ ఛానల్స్ క్యాన్సిల్ ఎనేబుల్ ఉంది. 50K నుంచి 50K వరకు పర్ డే వస్తుంది. 1000కి వచ్చేసరికి మీకు ఇది ఎంతో చెప్తున్నాను, నవ్వకండి, 50 రూపీస్ అండి. 1000కి 20 నుంచి 50 రూపాయలు అండి. ఇంకోటి ఉంది ఫేస్బుక్ 100K వస్తుంది, ఆల్ టైప్ ప్రొఫైల్ పేజ్ నాన్ డ్రాప్. కాకపోతే ఒక్క కాపీరైట్ కూడా ఉండకూడదు, ముందే చెప్తాను, ఒక్క కాపీరైట్ ఉన్నా కూడా మీకు అవ్వదండి. 1000 మెంబర్స్ వస్తారు. 1000 మెంబర్స్కి మీకు ఇది వచ్చేసరికి ఏమో నో రీఫిల్ అండి. ఇవి అంటే రోడ్ రీఫిల్, ముందే చెప్తాను. నో రీఫిల్ అంటే మటుకు చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు డ్రాప్ అయినా కానీ మీకు నాన్ డ్రాప్ అని రాసుకున్నా డ్రాప్ అవుతారు. మినిమం 0 to 10% డ్రాప్ అవుతారు కాబట్టి మీరు చేసుకోవచ్చు, ఇది ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 0 to 10% అంటే 1000కి మహా అయితే ఒక 20 మెంబర్స్ 30 మెంబర్స్ డ్రాప్ అవుతారు, అంతకని ఏమంటదు. ఇది వచ్చేసరికి 100 రూపీస్ అండి. ఇది వచ్చేసరికి ఫేస్బుక్ ఫాలోవర్స్ ఆల్ టైప్ హై క్వాలిటీ అకౌంట్స్ అంటారు. లో డ్రాప్ అంటే చాలా తక్కువ డ్రాప్, నో రీఫిల్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కింద చూసారు కదా 6468, ఇది వచ్చేసి ఆల్ టైప్ అంటే ప్రొఫైల్ కానీ పేజ్ కానీ గ్రూప్స్ కానీ ఉంటాయి కదా, వాళ్ళు పెట్టుకున్నవి ఛానల్స్ కానీ, వీటికి 30 days ఇస్తాడు రీఫిల్. అంటే రీఫిల్ అంటే ఏంటంటే అండి 30 days లోపల వాళ్ళు ఇచ్చేది 30 days టైం, 1 month. ఈ 1 month లోపల వాళ్ళు ఇచ్చిన సబ్స్క్రైబర్స్ కనుక మీరు పెట్టుకుంటే, అంటే 5,000 పెట్టుకున్నారా, 10,000 సబ్స్క్రైబర్ పెట్టుకున్నారా, ఆ 10,000 కనుక తగ్గి, ఆ 10,000లో 50 తగ్గినా, 100 తగ్గినా, 30 days లోపల లేదా 5,000 తగ్గినా మొత్తం వాళ్ళదే బాధ్యత. ఎంతకి 500 రూపీస్కి వాడు నెలంతా మనకి తగ్గినప్పుడల్లా మనకి అక్కడ రీఫిల్ అని ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. ఇందులో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ రీఫిల్ మీద కొడితే వాడు వితిన్ 2 daysలో మళ్ళీ మీకు ఎంత తగ్గిందో అంత రీఫిల్ ఇచ్చేస్తాడు. ఇంకా అక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది, తగ్గదు. వన్స్ ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ రెండోసారి తగ్గదు, అది లాక్ అయిపోతుంది. ఇలా ఉంటే ఈ ముల్లా కొడుకులు, నాలెడ్జ్ లేని కొడుకులు వీళ్ళంతా కలిసి మనకి ఇలా చేస్తారు. వీడిని గుర్తుపెట్టుకోండి సార్, ఈ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ కనిపెడితే వాయించి పారేసేయండి దయచేసి. ఎవడు ఇలాంటి వీడియోలు, వీళ్ళు మొత్తం 20 members గ్రూపు, ఈ గ్రూప్లో చాలా మంది ఉన్నారు. మీకు అన్ని స్క్రీన్ షాట్స్ కూడా చూపిస్తాను మీకు. నేను 100 రూపీస్ కూడా కక్కదు పెట్టారు సార్ వీళ్ళు. అంటే వీళ్ళు టిఫిన్ చేయడానికైనా, ఇంట్లో ఏదైనా సామాన్లు తెచ్చుకోవడానికి ఇన్స్టాగ్రామ్ అనేది ఒక ప్లాట్ఫామ్గా వాడుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక చిన్న ప్లాట్ఫామ్, ఆ చిన్న ప్లాట్ఫామ్లో వాడుకుంటున్నారు. వాళ్ళకి చిన్న ప్లాట్ఫామ్ అది. ఇన్స్టాగ్రామ్ అనేది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, దానిలో పెద్ద బ్రాండ్ కొలాబరేషన్స్ జరుగుతాయి, బార్టర్ కొలాబరేషన్స్ జరుగుతాయి, పెయిడ్ కొలాబరేషన్ జరుగుతాయి. ఇలాంటి టెక్నికల్ పరంగా వెళ్ళకుండా వీళ్ళు జనాల్ని ఎంత ఇదిగా చేస్తున్నారంటే అంత ఇదిగా చేస్తున్నారు అదవులు వీళ్ళు. ఏంటో అసలు వీళ్ళని ఆ ఇన్స్టాగ్రామ్ అనేది ఎందుకు వీళ్ళు మోసం చేస్తున్నారని వీళ్ళని మటుకు ఎవరు ఇది చేయట్లా. మీకు ఆ లింక్ నేను ఏదైతే చూపించాం కదా మీకు అది షేర్ చేస్తాను,
ఆ లింక్ కావాలంటే ఆ షేర్ చూసుకోండి, గూగుల్ ఓపెన్ చేసుకోండి. అక్కడ కింద ఆర్డర్ ఇచ్చే ముందర కింద అక్కడ యాడ్ ఫండ్స్ అని ఉంటాయి. యాడ్ ఫండ్స్ మీద కొట్టండి. యాడ్ ఫండ్స్ మీద దాని మీద ఒక సపరేట్ వీడియో తీస్తాను. చక్కగా మోసపోకుండా మీ డబ్బులు మీరే వేసుకోండి. మీకు ఎంతమంది ఫాలోవర్స్ కావాలో అంతమంది వ్యాలెట్లో ఉంటే డబ్బులు ఆ వ్యాలెట్లో నుంచి కొట్టుకోండి. ఇదైతే ఈజీ, మోనిటైజేషన్ అవుతుంది, ఆర్గానిక్ విధంగా వస్తుంది, ఆర్గానిక్ పద్ధతిలోనే అవుతుంది. సో సారీ ఫర్ డిస్టర్బెన్స్. మీరు చూసుకోండి దయచేసి. ఎవరిని ఇన్స్టాగ్రామ్లో ఈ ఎదవల్ని తర్వాత ఇంకోటి చూపిస్తా. ఈ ఎదవ ఇద్దరు ఒకటే, ఈ ఎదవలు ఒకటే. వీళ్ళు మటుకు దయచేసి నమ్మద్దు, ఇద్దరు ఒకటే. ఇదే గోడలు అటువైపు తిప్పాడు వీడియోకి, ఇదే గోడలు ఇటువైపు జనాలు పెట్టి తిప్పాడు. వీళ్ళిద్దరు పెద్ద ఎదవలు. వీళ్ళు దయచేసి నమ్మద్దు. వీళ్ళని నమ్మి ఎవరు డబ్బులు లేదు, కానీ వీళ్ళు వీడియోస్ కనిపించవు. వీళ్ళ ఫోన్ నెంబర్స్ కింద పెడతాను. ఆ ఫోన్ నెంబర్ నుంచి కనుక వచ్చిందంటే మటుకు ఎవరు నమ్మద్దు. ఒకరిదేమో వైటీ స్టూడియో ప్రమోషన్ వస్తుంది, వీడిదేమో సందీప్ అని వస్తుంది. కానీ ఇద్దరు ఒకటే. నేను అది చేసా ఇది చేసాను తగ్గ వీడియోలు చెప్పుకున్నా, ఇంత బహిరంగంగా వీడియో చెప్పుకున్నా కానీ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కింద ఫేక్ అని పెట్టి వీళ్ళ పేరు కంప్లైంట్ ఇచ్చినాక నేను ఇంతవరకు రియాక్షన్ తీసుకోవాలి. డైరెక్ట్ స్క్రీన్ షాట్స్ పెట్టా వీళ్ళకి 2000 రూపీస్ వేసినట్టు. అది జరిగింది. ఓకే గాయస్, ఈ రోజుకి లైవ్ ఎంతటితో ఎండ్. మళ్ళీ రేపు కొత్త వీడియోతో వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. థ్యాంక్ యూ గైస్. హలో.